హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవ్కి ఫోన్ చేస్తారు వెంటనే, కానీ భార్గవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, భార్గవ్ వస్తాడు కదా, మనం ఆలోపు ఏదో ఒకటి చేద్దాం అంటూ అందరూ ఇంటికి బయలుదేరతారు. వాళ్ళకు తెలిసిన రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఫోన్ చేస్తారు. అందరూ కూడా డ్రగ్స్ విషయం అనేసరికి మేము మీకు ఎటువంటి హెల్ప్ చేయలేం, మా వల్ల కాదు అంటూ వెనక్కి తగ్గుతారు. ఎవరూ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అప్పటి వరకు ఇంటిలో పెళ్లికల ఉన్నది కాస్త ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకుంటాయి. పవన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని ఇక పెళ్లి పనులు అంతటితో ఆపేస్తారు. భార్గవ్ వస్తాడు కదా, ఖచ్చితంగా పవన్ని విడిపిస్తాడు, అప్పుడు ఇవన్నీ వాడే చూసుకుంటాడు అని. ఇక్కడ భాషిత సిరి దగ్గరకు వెళ్ళి ఆమెను చెక్ చేస్తుంది. అప్పటికే సిరికి పాప పుట్టి 2 రోజులు అవుతుంది. ఆ రోజే తనని డిశ్చార్జ్ చేస్తున్నారు. తనకు అయ్యింది నార్మల్ డెలివరీ కావటంతో చాలా త్వరగానే డిశ్చార్జ్ చేశారు. సిరి ఫ్యామిలీ అంతా ఎంతో హ్యాపీగా ఉంటారు. భాషితకి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. భాషిత వల్లే సిరికి ఆడపిల్ల పుట్టింది అని వాళ్ళు బలంగా నమ్ముతారు. పాపకి సిరికి ఎటువంటి ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా ఉండండి అని పాపని చూసి అందరితో కాసేపు మాట్లాడి తన రూమ్లోనికి వచ్చేస్తుంది. అప్పుడే సాత్విక్ కూడా భాషిత దగ్గరకు వచ్చి, ఏంటి మేడం, ఏదో సంతోషంగా కనిపిస్తున్నారు, ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు. సిరికి ఆడపిల్ల పుట్టింది కదా, వాళ్ళందరి సంతోషం చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది తెలుసా అని మెరిసే కళ్ళతో ఆ కళ్ళనే టపటపా కొడుతూ చెప్పింది. అవునా, అయితే త్వరలో మనం కూడా ఒక పాపని కనేద్దాం, ఓ పని అయిపోతుంది అని అతను నవ్వుతూ అంటాడు. ఆ మాట విన్న మరుక్షణమే ఆమె ఫేస్ ఎర్ర మందారాలని తలపిస్తాయి. సిగ్గుతో అతడి వైపు చూడలేక చిన్నగా తలను దించేసింది. ఏంటి మేడం, నా వైపే చూడటం లేదు, దించేశారు తల, సిగ్గే పిల్లలు అంటే సైర్కి అని నవ్వుతూ ఆట పట్టించాడు. అబ్బా సాత్విక్, ఏంటి నీ మాటలు అని మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. సర్లే, నాకు ఇప్పుడు ఆపరేషన్ ఉంది, వెళ్తున్నాను, నిన్ను చూసి వెళ్తే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది అని ఇక్కడికి వచ్చాను అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి తుర్రుమని బయటకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న సాత్విక్ని చూసి భాషిత నవ్వుకుంటూ తన ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది. తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని చూస్తూ ఉంటుంది భాషిత. అప్పుడే పోలీసులు క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేస్తారు. అది గమనించిన ఆమె, ఏంటండి ఇలా వచ్చేస్తున్నారు, పేషెంట్స్ లోపల ఉన్నారు, అయినా లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలి అని తెలియదా, ఇలా పర్మిషన్ తీసుకోకుండా లోపలికి ఎలా వస్తారు అని సీరియస్గా అడుగుతుంది. ఎదురుగా ఉన్నది పోలీసులు అయినా సరే ఆమెకు పోలీసులు అంటే ఏమాత్రం భయం లేదు. పోలీస్, ఆగండి ఆగండి, అంత తొందర ఏమీ అవసరం లేదు మేడం అంటూ పక్కనే ఉన్న ఫాతిమాతో, ఈవిడే కదా అని భాషిత వైపు లాఠీ పెట్టి చూపిస్తూ అడగటంతో పక్కన ఉన్న ఫాతిమా తనకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అవును సార్ అని తల ఊపుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది భాషితకి ఏమీ అర్థం కాక, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఫాతిమా వైపు చూస్తుంది. కడుపుతో ఉన్నది, కానీ ఆమెకు ఇప్పుడు అటువంటి సూచనలు ఏమీ లేదు. ఫేస్ మాత్రం బాగా ఏడ్చినట్లుగా కనిపిస్తూనే ఉంది. అప్పటికి కూడా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తూనే ఉన్నాయి. ఏం జరిగింది ఫాతిమా, నువ్వు కడుపుతో ఉండాలి కదా, కానీ నీ పొట్టలో బేబీ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆమెకు ప్రెగ్నెన్సీ ఉన్న సూచనలు కూడా కనిపించకపోవటంతో, ఈవిడే సార్ నా కడుపు పోవటానికి కారణం అని గట్టిగా ఏడుస్తూ అరుస్తూ చెప్తుంది ఫాతిమా. భాషితకి ఏమీ అర్థం కాకపోవటంతో, ఏం మాట్లాడుతున్నావు ఫాతిమా, నీ కడుపు పోవటానికి నేను కారణం ఏంటి, అసలు నీ ప్రెగ్నెన్సీ ఏమైంది అని అయోమయంగా అడిగింది. ఆమె ప్రెగ్నెన్సీ పోవటానికి కారణం తమరు అవునో కాదో మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది మేడం అని ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడు. ఫాతిమా చాలా కోపంగా, అవును, నువ్వే నా లోపల ఉన్న బేబీ ఆరోగ్యంగా ఉంది అని చెప్తూ వచ్చావు,
కానీ నాకు కడుపులో నొప్పిగా ఉంది అని వేరే హాస్పిటల్కి వెళ్తే లోపల బేబీ ఎప్పుడో చనిపోయింది. ఇంకా చనిపోయిన బేబీని మోస్తూ ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ని రోజులు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? ఎక్కడ చూయించుకున్నావమ్మా? ఆ డాక్టర్ నీకు చెప్పలేదా అని అడిగారు. నువ్వు చెక్ చేయటం వల్ల, నువ్వు రాసిన టాబ్లెట్స్ నేను వాడటం వల్ల ఆ తర్వాత నుంచి నాకు కడుపులో నొప్పి ఎక్కువయ్యింది. నా బిడ్డ చనిపోయింది నీ వల్లే నా బిడ్డ చనిపోయింది అంటూ నింద వేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉంది అని చెప్పాను. అంతేగాని ఆరోగ్యంగా లేకుండా చనిపోయిన వెంటనే బేబీని ఆరోగ్యంగా ఉంది అని నేనెలా చెప్తాను? నువ్వు ఒక్కదానివే నా దగ్గరకు వచ్చే పేషెంటా ఏంటి? ఎంతోమంది వస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా నీ ఒక్కదానికి నేను ఎలా చెప్తాను? అలా నీ మీద నాకేమైనా పగ ఉంది అనుకుంటున్నావా? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చేంత వరకు అని భాషిత సీరియస్ అవుతుంది. ఆమె అబద్ధం చెప్తుంది అని మనసులో బాధ కూడా ఉంటుంది. తను ఏమీ చెయ్యకపోయినా ఫాతిమా ఇలా అనటంతో అసలు ఆమెకు ప్రెగ్నెన్సీ ఎలా పోయిందో కూడా ఎంత ఆలోచించినా కూడా భాషితకి అర్థం కావటం లేదు. అవన్నీ మేం తేలుస్తాం మేడం అంటూ ఆమె చేతిని లేడీ కానిస్టేబుల్ పట్టుకుంటుంది. అయ్యో నాకేమీ తెలియదండి, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది, నేను అలా ఎందుకు చేస్తాను డాక్టర్గా ఉండి అని భాషిత ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోలేదు. ఏమో నువ్వే అబద్ధం చెప్తున్నావేమో, మెడికల్ మాఫియా అంటూ జరుగుతూ ఉన్నాయి కదా, అలానే మీరు కూడా రన్ చేస్తున్నారేమో, ఎవరికి తెలుసు, ఎవరు చూశారు అని వెటకారంగా అంటూ భాషితని తీసుకుని వెళ్తుంటారు. సాత్విక్ కోసం చూస్తుంటుంది భాషిత. కానీ అప్పుడే ఆపరేషన్కి వెళ్ళి ఉండటంతో అతన్ని కలుసుకోలేకపోతుంది. హాస్పిటల్ డీన్ కూడా వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడగటంతో పోలీస్ ఆఫీసర్ జరిగింది చెప్తారు. ఆమె అటువంటిది కాదు అని ఒక్క మాట అంటాడు అంతే. అది మేము తేలుస్తామంటూ ఆమె ఎటువంటి తప్పు చేయకపోతే వదిలిపెడతాం, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని హాస్పిటల్ డీన్కి చెప్పి భాషితని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. పక్కనే ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఆమె దగ్గర చూయించుకున్న వాళ్ళు కొందరు ఆమె అటువంటిది కాదు చాలా మంచిది అని చెప్తూ ఉన్న పోలీసులు పట్టించుకోరు. బలవంతంగా ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు. సాత్విక్ బయటకు వచ్చిన తర్వాత విషయం తెలిసి వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత భార్గవ్కి కూడా ఫోన్ చేస్తాడు. సాత్విక్ తను ఆపరేషన్ అయిపోయిన వెంటనే విషయం తెలుసుకుని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ మాట్లాడితే వాళ్ళు చాలా చండాలంగా మాట్లాడతాడు భాషిత గురించి. భాషిత ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా తప్పంతా భాషిత చేసినట్లుగానే. శ్రీధర్ అసలు కేసు ఏంటి, మీరు మాట్లాడేదేంటి అని అడుగుతూ ఉన్నా కూడా ఒక అమ్మాయి కేసు పెట్టింది, తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోవటానికి ఈ భాషిత కారణం అని, అందుకే అరెస్ట్ చేశాము. అవునా, ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి? అమ్మాయి కేసు పెడితే ఆ కేసు తీసుకొని ఒక పెద్ద డాక్టర్ మీద మీరు ఇలా కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసేస్తారా అని సీరియస్ అవుతాడు. అవన్నీ మేం చూసుకుంటాం, మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి, ఏమైనా చూసుకోవాలి అనుకుంటే కోర్టులో చూసుకోండి అని అంటారు. కరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా నా కూతురిని ఎలా అరెస్ట్ చేస్తారు అని శ్రీధర్ అడుగుతున్నా వాళ్ళు పట్టించుకోరు. ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడే కొద్దీ భాషితాని జుట్టు పట్టుకొని పీకుతూ ఉంటారు. అది చూస్తూ అందరూ తట్టుకోలేకపోతుంటారు. సాత్విక్ ఆమెకు భర్తగా ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాను అని నిస్సహాయంగా ఫీల్ అవుతాడు. నేను ఉన్నాను, నీకేమీ కాదు, నిన్ను వెంటనే బయటకు తీసుకొని వస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు అని భాషితకి అయితే చెప్తాడు. సరే చెప్పిన వరకు చాలు, ఇక బయలుదేరండి ఇక్కడి నుంచి అనటంతో వాళ్ళు వెళ్ళిపోతారు. బాధగా భాషితాని చూస్తూనే. జరిగిందంతా గుర్తు చేసుకున్న భార్గవ్కి పిడిగిలి బిగుసుకుంటుంది. ఎవరో కావాలని ఎప్పటి నుంచో టార్గెట్ చేసి నా తమ్ముడు చెల్లి ఇద్దరిని స్టేషన్కి పంపించారు. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు, కానీ స్టేషన్కి పంపించారు. ఏ స్టేషన్లో వాడు నన్ను స్టేషన్ అన్నీ తిప్పి నా చెల్లి తమ్ముడు ఇద్దరిని వాడి దగ్గరే పెట్టుకున్నాడు. నేను ఏడుస్తుంటే చూడాలి అనుకున్నాడు కదా, కానీ నేను వాడి మీద రివర్స్ అటాక్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటాను, ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని కనిపెడతాను. మన పెళ్లి ముహూర్తానికి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాను అని అన్నాడు భార్గవ్. కరెక్ట్గా మన పెళ్లి ముహూర్తానికి ఇంకా 24 గంటల టైం ఉంది. ఆ టైంకి నువ్వు వాళ్ళని తీసుకొని రావాలి. నువ్వు
వాళ్ళ ముందు నవ్వుతూ నా మెడలో తాళి కట్టాలి అని భార్గవ్ చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అన్నది భార్గవి. అతను నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేతిని వేసి, సరే ఇంటిలో పెళ్లి పనులు మొదలు పెట్టమని చెప్పు, సంతోషంగా వాళ్ళిద్దరినీ నేను తీసుకొని వస్తాను, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే సేఫ్గా మన ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని అంటాడు భార్గవి అతని ఫేస్ మీద 2 చేతులు వేసి తన వైపు తిప్పుకొని, గుర్తుంది కదా, ఎప్పుడు ఎటువంటి సందర్భంలోనూ నీ కాన్ఫిడెంట్ని నువ్వు పోగొట్టుకోకూడదు. నా భార్గవ్ ఎప్పుడు ఎదుటివాడికి దడ పుట్టించే విధంగా ఉంటాడు, అంతేకాని ఇలా తన వాళ్ళకి ఏదో జరిగింది అని భయపడి వెనకడుగు మాత్రం వెయ్యడు. ఇప్పటి వరకు నా భార్గవ్ ఎన్నో కేసులు సాల్వ్ చేశాడు, అలానే ఈ కేసు కూడా సాల్వ్ చేస్తాడు. దానిలో సెంటిమెంట్ అనేది మిక్స్ చేయకుండా ఒక కేసులా చూడు భార్గవ్, నీ ముందు ఎన్ని దారులు ఉన్నాయో నీకే కనిపిస్తాయి. నీ తమ్ముడు చెల్లిని వాడు తీసుకుని వెళ్తున్నాను అని నీకు ఎన్ని క్లూస్ వదిలిపెట్టాడో నీకు క్లియర్గా అర్థమైపోతుంది. అతను ఆమె చెప్పిన వాటికి కళ్ళార్పుతాడు. సరే జాగ్రత్త అంటూ అతనికి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది. ఒక్కసారి ఆమెను గట్టిగా హత్తుకుంటాడు భార్గవ్. ఆమె కూడా అతని చుట్టూ 2 చేతులు వేసి వెన్ను మీద నిమురుతుంది. కొన్ని నిమిషాల పాటు ఇద్దరు అంతే ఉంటారు, లోకాన్ని మర్చిపోయి. ఒకరికి ఒకరు దూరం జరగాలి అనుకోరు, మోరల్ సపోర్ట్గా అలా ఉండిపోయారు. అదంతా చూస్తున్న వ్యక్తికి, ఓహో భార్య సపోర్ట్ బాగానే ఉంది, చూద్దాం నువ్వు ఎలా కనుక్కుంటావు నీ తమ్ముడు చెల్లి ఇద్దరిని. నేను ఎక్కడ ఉన్నా కూడా నీకు ఒక్క క్లూ కూడా వదిలిపెట్టలేదు. క్లూ లేని కేస్ ఎలా గెలుస్తావో, అది 24 గంటల్లోపు. వాళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు నీ లవర్ మెడలో తాళి కడతావా, అది చూద్దాం అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.